సో పార్ట్ 1లో బర్త్ సర్టిఫికేట్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి గెజెటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. అసలు గెజెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు దీని ముందు రీల్ అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి కండిషన్స్ ఏంటంటే ఓన్లీ ఫాదర్ కెన్ అప్లై ఫర్ గెజెట్. అంటే బర్త్ సర్టిఫికేట్ నేమ్ చేంజ్ చేయడానికి అండ్ గెజెట్ చేయడానికి ఓన్లీ ఫాదర్కి మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ మదర్ డైవర్స్ తీసుకొని తన దగ్గర డైవర్స్ సర్టిఫికేట్ ఉండి కస్టడీ తన దగ్గర ఉంటే అప్పుడు మదర్ గెజెట్కి అనేది అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే నోటరైజ్డ్ అఫిడవిట్ కావాలి, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి, గెజెట్ నోటిఫికేషన్ అనేది చేసుకోవాలి, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి, అండ్ చైల్డ్ బర్త్ సర్టిఫికేట్ ఒక అప్లికెంట్ లైక్ మదర్ లేదా ఫాదర్ వాళ్ళ అడ్రస్ అండ్ ఐడి ప్రూఫ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ కంబైన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ గెజెట్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది, బై పోస్ట్ అయితే పంపించవచ్చు లేదా పర్సనల్గానే వెళ్ళొచ్చు. సో పర్సనల్ వెళ్ళాల్సిన అవసరం లేదు, బై పోస్ట్ అయితే సెండ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి నియర్లీ 1 to 2 months టైం అయితే పడుతుంది. సో ఇంత క్లియర్ చెప్పినా మీకు ఈ ప్రాసెస్ అర్థం కాకపోతే సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు చేంజ్ నేమ్ ఇన్ బర్త్ సర్టిఫికేట్ అని సెర్చ్ చేస్తే అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. సో మీరు వాళ్ళ వీడియో చూసి వాళ్ళని కనుక కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇప్పుడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ విషయాలు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టిల్ మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్స్లో అడగండి, నేను మీకు క్లియర్ ఆన్సర్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.